పాక్ ప్రధాని కార్యాలయానికి ఇరాన్ బృందం చేరుకుంది. కాసేపట్లో పాక్ ప్రధానితో భేటీ కానుంది. ఇరాన్ తరపున స్పీకర్ కాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి చర్చల్లో పాల్గొంటారు. ముందుగా పరోక్ష పద్ధతిలో చర్చిస్తారు. ఇప్పటికే ఇరాన్ కండిషన్స్ కు అమెరికా ఒప్పుకుంది. చర్చలకు ముందు 2 కండిషన్లు పెట్టింది ఇరాన్ బృందం. లెబనాన్ లో సీజ్ ఫైర్, ఫ్రీజ్ చేసిన ఆస్తులను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేసింది. వీటికి అమెరికా కూడా అంగీకరించింది. ఇక ఇప్పటికే శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్ చేరుకుంది అమెరికా బృందం. జేడీ వ్యాన్స్ బృందానికి పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ స్వాగతం పలికాడు. జేడీ వ్యాన్స్ తో పాటు ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, కుష్నర్ వెళ్లారు. అమెరికా ఇరాన్ల మధ్య కీలక శాంతి చర్చలకు వేదికగా నిలిచింది పాకిస్తాన్. ఇప్పుడు తన దౌత్య పాత్రను ఘనంగా చూపించుకుంటోంది. చర్చలకు ముందు 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలాగా సహకరించిన నేపథ్యంలో ఈ పరిణామాన్ని దేశం విజయంగా భావిస్తూ వేడుకలు జరుపుకుంటోంది. రాజధాని ఇస్లామాబాద్ వీధుల్లో ఇస్లామాబాద్ టాక్స్ అనే డిజిటల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ జెండాల మధ్య పాకిస్తాన్ జాతీయ చిహ్నం ప్రదర్శించడం తన మధ్యవర్తిత్వాన్ని స్పష్టం చేస్తోంది పాకిస్తాన్. ఇదే సమయంలో ప్రభుత్వం 2 రోజుల సెలవు ప్రకటించడం ఈ చర్చలకు దేశమిస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. అయితే ఈ ఉత్సాహం వెనుక ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ దేశాలు యుద్ధం ముగియాలని, ముఖ్యంగా హార్మూజ్ మళ్లీ తెరుచుకోవాలని ఆశిస్తున్నాయి. గ్లోబల్ ఆయిల్ సరఫరా, ఆర్థిక వ్యవస్థ ఈ మార్గంపై ఆధారపడి ఉంది. మరోవైపు సింగపూర్లోని నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి చెందిన నిపుణుడు అబ్దుల్ బాసిద్ దీనిపై హెచ్చరికలు చేశారు. చర్చలు విఫలమైతే పాకిస్తాన్ కు నైట్ మేర్ సినారియో ఏర్పడే అవకాశం కూడా ఉందన్నారు. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ నేరుగా యుద్ధంలో ఇరుక్కునే ప్రమాదం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఇదంతా జరిగినప్పటికీ కూడా సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రజలు ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీమ్స్, పోస్టులతో ఈ పరిణామాన్ని వేడుకలా మార్చేస్తున్నారు. ప్రపంచంలో మరే దేశం చేయలేనిది పాకిస్తాన్ సాధించిందని డబ్బా కొట్టుకుంటున్నారు. రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్న పాకిస్తాన్ కు ఈ పరిణామం అంతర్జాతీయ వేదికపై ప్రతిష్టను పెంచే అవకాశంగానే భావిస్తున్నారు. అదే సమయంలో ఈ చర్చల ఫలితంపై దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా ఇస్లామాబాద్ టాక్స్ పాకిస్తాన్ కు ఒకవైపు గర్వకారణం కాగా మరొక వైపు భారీ బాధ్యతను కూడా మోపుతుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. నళిని, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధ వాతావరణం నుంచి వెనక్కి తీసుకొచ్చేందుకు శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయానికి ఇరాన్ బృందం, అంటే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, దాంతోపాటు విదేశాంగ శాఖ మంత్రి, మరోవైపు ఫైనాన్స్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా ఈ టీంలో ఉన్నారు. వాళ్ళందరూ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. వాళ్ళ డిమాండ్స్ మొదట పాకిస్తాన్ ప్రధానమంత్రికి వివరిస్తారు. ఆ తర్వాత అమెరికా సంబంధించి ఇప్పటికే అమెరికా టీంను లీడ్ చేస్తున్నటువంటి ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, ఆయనతో పాటు మిగతా టీం అందరూ కూడా ఇస్లామాబాద్లోనే ఉన్నారు. సో మొదట ఇరాన్ వర్షన్ విన్న తర్వాత పాకిస్తాన్ అధ్యక్షుడు అమెరికా ఉపాధ్యక్షుడితో సమావేశం అవుతారు. ఆ సమయంలో ఇరాన్ ఎటువంటి ప్రతిపాదనలు తీసుకొచ్చింది, మరోవైపు అమెరికా నుంచి ఎటువంటి ప్రతిపాదనలు ఉన్నాయనేది ఒకరి నుంచి మరొకరికి చేరవేస్తారు. సో ఇది పరోక్ష పద్ధతిలో జరుగుతున్నటువంటి ప్రజెంట్ టాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రాథమికంగా మొదలైనటువంటి టాక్స్, అంటే ఎవరు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు ఏంటి అనేది మనం చూస్తూనే ఉన్నాము. గత దాదాపు 44 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితులు, 40 రోజుల తర్వాత సీజ్ ఫైర్ విషయంలో అమెరికా ఇరాన్లు 2 దేశాలు కూడా ఒప్పుకున్నాయి. కానీ ఈ సీజ్ ఫైర్ 2 వారాలు మాత్రమే పెట్టుకున్నారు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉండాలనేది ఇప్పుడు జరిగేటటువంటి చర్చల తర్వాతే ఫైనల్ అవుతాయనేది స్పష్టంగా తెలుస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు, నిజానికి చెప్పాలంటే ఈ చర్చలు ఎక్కడ జరుగుతాయి, ఎవరు లీడ్ చేస్తారనేది కూడా కొంత ఉత్కంఠ కనిపించింది. సో ఫైనల్గా సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి లీడ్ తీసుకున్నటువంటి పాకిస్తాన్, చైనాలు ఏ విధంగానైతే లీడ్ తీసుకున్నాయో ఆ తర్వాత చర్చల విషయంలోనూ పాకిస్తాన్లోని ఇస్లామాబాదే వేదిక అవడం కూడా కొంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ పైన అమెరికా యుద్ధం చేయడం, దాంతోపాటు ఇరాన్ గల్ఫ్ దేశాలపైన పెద్ద ఎత్తున దాడులు కూడా చేసింది డ్రోన్స్తో. దాంతో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్తో పాటు ఎయిర్పోర్ట్లు
వివిధ ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. దాని ఫలితంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాలు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. ఎందుకంటే గల్ఫ్ దేశాల నుంచి సరఫరా కావాల్సినటువంటి చమురు, దాంతోపాటు గ్యాస్ సరైనటువంటి సమయంలో సరఫరా కాకపోవడం, హార్ముజు జలసంధి మూసుకుపోవడం, అక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్లాల్సినటువంటి సరఫరా ఆగిపోవడం, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టాయి. ప్రపంచ దేశాలు ఒకవైపు దిగుమతులు చేసుకునేటటువంటి వస్తువుల విషయంలోనే కాదు, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ఈ యుద్ధం ఆపాలంటూ కూడా అన్ని దేశాలు ఒకవైపు అభ్యర్థించాయి. దానికి అనుగుణంగానే చర్చల ద్వారానే ఇవన్నీ సాధ్యమనే విషయాన్ని కూడా స్పష్టం చేశాయి. సో అందులో భాగంగానే పాకిస్తాన్లో ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి. సో మొదట ఈ పాకిస్తాన్లో చర్చల విషయంలోనూ కూడా కొంత అమెరికా వెనుకడుగు వేసింది. నిజంగా పాకిస్తాన్కు వెళ్ళడం ఎంతవరకు సెక్యూరిటీ పరంగా ఉంటుంది ఏంటి అనేది కూడా కొంత విశ్లేషించుకున్నారు. సో ఫైనల్గా అమెరికాకు సంబంధించినటువంటి భద్రతా బలగాలు ముందే పాకిస్తాన్ చేరుకోవడం, పైగా ఇస్లామాబాద్లో ఎక్కడైతే ఇప్పుడు ప్రధాని కార్యాలయం, దాంతోపాటు ప్రధాని నివాసం ఈ ఉండేటటువంటి ఇస్లామాబాద్లోని కీలక ప్రాంతాల్లో మొత్తం కూడా లాక్డౌన్ విధించారు. సో అక్కడికి ఎవరు కూడా ప్రజలు బయటికి రావద్దు, ఇళ్లకే పరిమితం కావాలి. పైగా అక్కడ ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు వీటన్నిటిని కూడా క్లోజ్ చేశారు. సో ఇప్పుడు ఒకటే అక్కడ అంటే పాకిస్తాన్లో ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతున్నాయి, మిగతా ఏ కార్యక్రమాలు కూడా కొనసాగడానికి వీల్లేదు అంటూ కూడా 2 రోజుల పాటు అక్కడ సెలవులు కూడా ప్రకటించారు. ఇవాళ రేపు అక్కడ సెలవులు కొనసాగుతాయి. సో దానికి అనుగుణంగానే హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అంటే దాదాపు 10,000 మంది పాకిస్తాన్ ఆర్మీ, దాంతోపాటు ఒకవైపు అమెరికాకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఎక్కడికక్కడ గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే చర్చల విషయానికి వస్తే మాత్రం కొన్ని కీలక అంశాలను ఇరు దేశాలు ప్రస్తావనకు తీసుకొస్తున్నాయి. ఇరాన్ మాత్రం యుద్ధం ఆగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే లెబనాన్ పైన ఏ విధంగానైతే హెజ్బుల్లా పైన దాడులు చేస్తున్నారో వాటిని ఆపాలి, అవి కూడా ఈ ఒప్పందంలో భాగంగా చేర్చాలని చెప్పి ఇరాన్ డిమాండ్ చేస్తుంది. మరోవైపు యుద్ధం మొదలైన నాటి నుంచి ఇరాన్కు సంబంధించినటువంటి ఆస్తులను ఏ విధంగానైతే ఆంక్షలు విధించారో వాటన్నిటిని కూడా ఓపెన్ చేయాలంటూ కూడా ఇరాన్ స్పష్టం చేస్తుంది. ఇక అమెరికా మాత్రం న్యూక్లియర్ విషయంలో అంటే ఇరాన్ ఏ విధంగానైతే న్యూక్లియర్ రీసెర్చ్కి సంబంధించినటువంటి అంశం ఉందో అది పూర్తి స్థాయిలో అంటే శాశ్వతంగా దాన్ని క్లోజ్ చేయాలంటూనే మరోవైపు హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇందులో చేర్చారు. భవిష్యత్తులో ఇరాన్ ఎటువంటి దాడులకు పాల్పడకుండా కూడా పూర్తి స్థాయిలో ఒప్పుకోవాలనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరోక్ష చర్చలు అంటే ఎవరైతే అటు పాకిస్తాన్కు సంబంధించినటువంటి ప్రధానమంత్రి, దాంతోపాటు ఆర్మీ చీఫ్, వీళ్ళు మొత్తం కూడా ఇరు వైపులా అంటే అటు అమెరికాతో మాట్లాడతారు, ఇటు ఇరాన్తో మాట్లాడతారు. ప్రస్తుతం ఇరాన్కు సంబంధించినటువంటి డెలిగేషన్తో చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పినటువంటి అంశాలను అమెరికాకు సంబంధించి ఉపాధ్యక్షుడు నేతృత్వంలో జేడీ వ్యాన్స్ నేతృత్వంలో ఉన్నటువంటి టీంకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఇద్దరు గనక ఆ అంశాలపైన చర్చలకు ఓకే అంటే అప్పుడు ఈరోజు రాత్రికి చర్చలు జరిగే అవకాశం ఉంది. సో రాత్రి జరిగేటటువంటి చర్చల్లో మరింత క్లారిటీ వస్తుంది. సో సీజ్ ఫైర్ ఇక్కడితోనే సీజ్ అవుతుందా, లేదంటే మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి యుద్ధానికి వెళ్తారనేది కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా ప్రస్తుతం ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి అమెరికా ఇరాన్ చర్చలు మాత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే ఏం జరగబోతుంది, సో ఇన్ని రోజులు జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ప్రభావం వల్ల ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. సో ఈ పరిస్థితులు తగ్గాలంటే, వెనక్కి మళ్ళాలంటే ఖచ్చితంగా 2 దేశాల మధ్య శాంతియుత వాతావరణం కొనసాగాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కూడా కొంత ఏదైతే పీస్ టాక్స్కు తెరలేపుతున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఇప్పుడు జరిగేటటువంటి చర్చలు, ఆ తర్వాత రాత్రి జరిగేటటువంటి చర్చల తర్వాత ఈ 2 దేశాల మధ్య సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.